ఏదో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఓటమి భారంతో కుంగిపోతుంటే మరో పక్క జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతున్నాయి. ఏదైతే రఘురామకృష్ణరాజు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గతంలో వేసినటువంటి పిటిషన్లు జగన్మోహన్ రెడ్డి కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని, అలాగే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పి గతంలో పిటిషన్లు వేశారు. ఆ విచారణ కూడా నేడు జరుగుతుంది. తాజాగా మొన్న కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది, మనందరం చూసాం. సంజయ్ ఖన్నా అలాగే సంజీవ్ కుమార్ వీరిద్దరి ధర్మాసనం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి కేసులు జాప్యం జరగడంపై మేము కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నాం, కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్లతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి మెయిన్ కేసును విచారించాలని చెప్పి గతంలో ఆదేశాలు జారీ చేసింది. దాన్నే జగన్మోహన్ రెడ్డి లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. నిజంగానే డిశ్చార్జ్ పిటిషన్తో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి కేసు విచారణ కానీ చేయడం ప్రారంభిస్తే ఏడాది లోపే జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈడీ కేసులు, సిబిఐ కేసులు దాదాపుగా 31 కేసులు ఉన్నాయి. సరే, దీంతోనే జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడు అంటే ఇప్పుడు అదే ధర్మాసనం నుంచి జగన్మోహన్ రెడ్డికి మరొక ఊహించని ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో తెలంగాణ హైకోర్టు ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది, అంటే ఒక తీర్పును అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఏంటి ఆ తీర్పు అంటే, జగన్మోహన్ రెడ్డి కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు వేర్వేరు కేసులు. సో మీరు కేసులను కలిపి విచారించినా విడివిడిగా విచారించినా తీర్పు మాత్రం సిబిఐ కేసుల్లో తీర్పు వచ్చిన తరువాత మాత్రమే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలి అని ఒక ఏదైతే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఉందో ఆ పిటిషన్ తో ఏకీభవిస్తూ తెలంగాణ కోర్టు అయితే ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. వాస్తవానికి దీనివల్ల ఏమవుతుందంటే సిబిఐ కేసులు అనేవి కొంచెం సాధారణంగానే జాప్యం జరుగుతాయి. దానివల్ల ఈడీ కేసును ముగించేసి శిక్ష ఖరారు చేయాలి అనుకున్నా సిబిఐ కేసులు ముందుకెళ్ళిపోతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వడం కుదరదు. దీనివల్ల నిందితులు సిబిఐ కేసులను అడ్డం పెట్టుకుని ఈడీ కేసుల నుంచి తప్పించుకునే ప్రమాదం ఉంది. సో దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేసిందంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే అది సంజయ్ ఖన్నా అలాగే సంజీవ్ కుమార్ ధర్మాసనం ముందుకైతే వెళ్ళడం జరిగింది. వాస్తవానికి దీనికి సంబంధించి ఇది ఎప్పుడు 2023 మే నెలలో సవాల్ చేయడం జరిగింది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అదే విచారణకు వచ్చింది. నేడు సంజయ్ ఖన్నా అలాగే సంజీవ్ కుమార్ వీరున్నటువంటి ధర్మాసనానికి విచారణకు వచ్చింది. అయితే గతంలో వాస్తవానికి ఈ సంజీవ్ కుమార్ ప్లేస్ లో వేరొక న్యాయమూర్తి ఉండేవారు. సో ఆయన వేరొక బెంచ్కి వెళ్ళిపోవడంతో సంజయ్ కుమార్ ఇప్పుడు ఈ బెంచ్ లో ఉన్నారు, కాబట్టి ఈయన ముందుకి ఇదైతే రావడం జరిగింది. బట్ అనూహ్యంగా కేసు ఇరు వాదనలు వినటానికి కోర్టు రెడీ అవుతున్న నేపథ్యంలో, హీరింగ్ వచ్చిన నేపథ్యంలో సంజీవ్ కుమార్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేను దీని నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి ఎవరైతే ఆ బెంచ్ కి హెడ్గా ఉన్నటువంటి సంజయ్ ఖన్నా ఉన్నారో, సంజయ్ ఖన్నా ధర్మాసనం కదా అది, సో ఆయనకి చెప్పడం జరిగింది. దీంతో ఏమైంది, ఇప్పుడు ఈ కేసును సంజీవ్ కుమార్ లేనటువంటి బెంచ్ కు బదిలీ చేయాల్సి వచ్చింది. మరి ఎందుకు తప్పుకున్నారు అనేది అయితే మనకి తెలియదు, కానీ మరి గతంలో జరిగినటువంటి కేసులకి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేదా గతంలో ఈ కేసుకు సంబంధించి సంజీవ్ కుమార్ ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి గతంలో ఏదైనా తీర్పులు ఇవ్వడం జరిగింది అనేది మనకి క్లియర్గా అయితే తెలియదు. కానీ మొత్తానికి అనూహ్యంగా ఉన్నట్టుండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసినటువంటి సవాల్ పిటిషన్ నుంచి ఆయన తప్పుకోవడం అనేది అనూహ్య పరిణామంగా మారింది. సో ఎందుకు అనేది రీజన్ తెలియదు. దీంతో ఇప్పుడు అప్పుడు ఏమైంది, సంజయ్ ఖన్నా ఏం చేశారు, ఇప్పుడు సంజీవ్ కుమార్ లేనటువంటి ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయాలని చెప్పి మళ్ళీ రిజిస్ట్రీకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సరే, ఇది వేరే బెంచ్కి వెళ్ళొద్దు అనుకుంటే అదేమీ ఇది కాదు. బట్ ఏంటంటే ఇరుపక్షాలు అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, ఇటు ఏళ్ల తరపున కానివ్వండి వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు. ఎందుకు, ఈడీ కేసులు కూడా సిబిఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల్లో తీర్పు వెలువరించవచ్చు, ఈడీ కేసుల్లో శిక్షను ఖరారు చేయొచ్చు అనేది ఈడీ వాదన. సో వాళ్ళు చెప్పేది కూడా ఒక రీజనబుల్లే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు సిబిఐ కేసుల్లో తీర్పు వచ్చేదాకా ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వద్దని ఎందుకు పిటిషన్లు వేశాడు అంటే, కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డితో పాటు మరికొంతమంది నిందితులు దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే తెలంగాణ హైకోర్టు వారితో ఏకీభవించి సిబిఐ కేసుల్లో తీర్పు తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని చెప్పింది. బట్ కేసు విచారణ అనేది రెండు కలిపి చేసుకోవచ్చు, లేదా విడివిడిగా చేసుకోవచ్చు, మీరు ఎలాగైనా చేసుకోండి. బట్ ఫస్ట్ తీర్పు మాత్రం సిబిఐ కేసుల్లోనే రావాలన్నారు. బట్ సిబిఐ కేసుల్లో తీర్పు అనేది ఆలస్యం అవుతుంది, సిబిఐ కేసుల్లో ల్యాగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం తప్పించుకు తిరిగాడు. వాస్తవానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి.
అక్కడ మనీ ఎప్పుడైతే ఆ ట్రాన్స్ఫర్ జరిగిందో, మనీ ట్రయల్ ఎప్పుడైతే నిర్వహించారో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆస్తులను జప్తు చేశారో, ఎప్పుడైతే క్విట్ ప్రోకోని ఎక్స్పోజ్ చేశారో, ఎప్పుడైతే సూట్ కేస్ కంపెనీలను ఎక్స్పోజ్ చేశారో, ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు. అక్కడ సూట్ కేస్ కంపెనీలన్నిటికీ అడ్రస్లు ఉన్నాయి తప్ప అక్కడ కంపెనీలు లేవు, అక్కడ దొరికేశారు. అలాగే తన తండ్రి నుంచి లబ్ధి పొందారు, కొడుక్కి పెట్టుబడి పెట్టారు సంస్థలో. సో ఇది కూడా మనీ ట్రయల్ జరిగింది, దొరికిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జప్తు చేశారు. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నేను గతంలో కూడా చెప్పాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఏదైనా ఒక కేసును డీల్ చేసి పకడ్బందీగా ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తే ఖచ్చితంగా తప్పించుకోలేరు. ఎందుకంటే అక్కడ మనీ అనేది దొరుకుతుంది. మనీ దొరికితే ఆటోమేటిక్గా పర్సన్ దొరికినట్టే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న లూప్ హోల్ని అడ్డం పెట్టుకుని కేసుల నుంచి బయటపడాలని ప్రయత్నం చేశాడు. దానికోసం తెలంగాణ హైకోర్టులో తన తరపు వాదనను బలంగా వినిపించి ఈడీ కేసుల్లో తీర్పు అనేది ఆలస్యంగా రావడానికి ప్రయత్నం చేశాడు. ఒక రకంగా తెలంగాణ హైకోర్టు వరకు సక్సెస్ అయ్యాడు. బట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఊరుకోలా. అసలు సిబిఐ కేసులకి మా కేసులకి సంబంధం లేదు, మా విచారణ మాది, వాళ్ళ విచారణ వాళ్ళది. అలాగే తీర్పులు అనేది కూడా కేసు వేగాన్ని బట్టి ఉంటుంది. కేసులో వాళ్ళు ప్రజెంట్ చేసే సాక్ష్యాలను బట్టి, వాళ్ళు ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను బట్టి, కేసు నడుస్తున్న వేగాన్ని బట్టి దాంట్లో తీర్పులు అనేవి ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్నేళ్లుగా ఎందుకు బయటకు తిరుగుతున్నాడు అంటే 2-3 వేల సార్లు కోర్టు వాయిదాల నుంచి తప్పించుకు తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే 2-3 వేల వాయిదాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 31 కేసుల్లో 3,000 వాయిదాలు తీసుకున్నాడు. రఘురామకృష్ణరావు సుప్రీంకోర్టులో చెప్పింది ఇదే. 3,000 వాయిదాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడు అనేది ఆయన ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. సో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్మోహన్ రెడ్డికి అంటే మూలిగే రకం మీద తాటిపండు పడ్డట్టు అన్న ఎందుకన్నామంటే వాస్తవానికి ఇక్కడైతే ఏం జరుగునో ఇప్పుడు ధర్మాసనం మారటం అనేది, బెంచ్ మారటం అనేది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఎదురు దెబ్బగానే భావించాలి. ఇదే సమయంలో ఇందులో ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫేవర్ గా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, కేసుల్లో జాప్యం అనేది జరగకూడదు. ఏ కేసులు ముందు తేలితే ఆ కేసుల్లో శిక్ష అనేది పడాలి. కానీ సిబిఐ కేసులకి ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టినటువంటి ఈడీ కేసులకి సంబంధం లేదు. కానీ అక్కడ తెలంగాణ హైకోర్టు మాత్రం తీర్పును హోల్డ్ చేయాలని చెప్పింది. సో ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనితనం మీద కూడా ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఈడీ సిబిఐ కేసులు అనేది జాప్యం జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సాక్ష్యాధారాలన్నీ పెట్టుకుని కూడా అరెస్ట్ చేయకూడదు, శిక్ష వేయకూడదు అంటే పాసిబుల్ కాదు కదా. సో అందుకనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది. ఖచ్చితంగా వారికి అనుకూలంగానే తీర్పు వస్తుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఈ తీర్పు ఉందో దీన్ని పూర్తిగా తొలగించే అవకాశం ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు.